హాయ్ గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. మొత్తానికి గ్రాండ్ లాంచ్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 15 మెంబర్స్ ఉన్నారు కంటెస్టెంట్స్, 15 మెంబర్ కంటెస్టెంట్స్ అండ్ దానిలో 9 మెంబర్స్ సెలబ్రిటీస్, 6 మెంబర్స్ కామనర్స్. ఫస్ట్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇదివరకు సీజన్స్లో లానే బిగ్ బాస్ హౌస్ అనేది చూపించారు అండ్ కొంచెం చేంజెస్ ఉన్నాయిలేండి. అండ్ 2 బెడ్రూమ్స్ కానివ్వండి అండ్ కొంచెం డిజైన్ అది చేంజెస్ అయితే ఉన్నాయి. జిగేల్ అంట. అండ్ తర్వాత అయితే కామనర్స్ 13 మెంబర్స్తో నాగార్జున గారు కొంచెం ఇంటరాక్ట్ అయ్యారు. ఇంకా ఇంటరాక్షన్ తర్వాత ఒక్కొక్కళ్ళని హౌస్లోకి సెండ్ చేసేసారు. అంటే 15 మెంబర్స్ని సెండ్ చేశారు, లైక్ ఐ మీన్ కామనర్స్ ప్లస్ సెలబ్రిటీస్. అండ్ మిగిలిన కామనర్స్ని ఇంకా ఒక లైక్ సెండ్ ఆఫ్ లాగా ఒక చిన్న పిక్చర్ తీసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇది మొత్తం ఎపిసోడ్లో అయితే. సో డీటెయిల్గా వెళ్దాం ఇప్పుడైతే. ఫస్ట్ అయితే నాగార్జున గారి ఎంట్రీ, ఇంకా ఇంట్రడక్షన్లో ఇంకా ఈసారి డబల్ జోష్. సో ఆడియన్స్కి మేము ఛాన్స్ ఇచ్చాము. లైక్ ఎప్పుడు టీవీ ముందు కూర్చొని చూసే బిగ్ బాస్ ఆడియన్స్కి హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ ఇచ్చాము. సో చూద్దాం ఎలా ఉండబోతుందో, ఈ సెలబ్రిటీస్ కామనర్స్ ఎలా ఉంటుందో అని ఒక ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేశారు. అండ్ ఈసారి బిగ్ బాస్ని మార్చేస్తున్నాం అని చెప్పాం కదా, అది బిహేవియర్ వైజ్ మారుస్తున్నాం, బిగ్ బాస్నే మార్చట్లేదు. సో బిగ్ బాస్ స్ట్రాటజీస్ కానీ ఇదివరకు కన్నా ఇంకా ఇది రణరంగం కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళతో పాటు నేను కూడా ఒక పార్ట్ తీసుకుంటాను టాస్క్లో కానీ అన్నట్టు. ఇదివరకు దారి చూపించాను, ఇప్పుడు దారిలోకి తీసుకెళ్తా అన్నట్టు బిగ్ బాస్ కూడా పంచెస్ లైన్స్ ఎవరు రాస్తున్నారు కానీ లైక్ రైమింగ్ అనేది వస్తుంది. లైక్ దారి చూపిస్తా, ఇదివరకు దారి చూపించా, ఇప్పుడు దారిలోకి తీసుకెళ్తా, డబుల్ హౌస్, డబుల్ జోష్ ఇలా. సో ఇంకా ఈసారి సెలబ్రిటీస్కి అయితే ఈజీ కాదన్నట్టు చెప్పారు జర్నీ. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉంది కామనర్స్కి అండ్ సెలబ్రిటీస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బట్ వచ్చిన సెలబ్రిటీస్లో కొంతమంది ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఫామ్లో ఉన్నారో వాళ్ళకు ఉంటుంది, కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కష్టమనే చెప్పాలి. కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం అవి ఒక్కొక్కళ్ళు వాళ్ళ గురించి వస్తుంది కదా టాపిక్, అప్పుడు మాట్లాడతా. సో ఫస్ట్ అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు. హౌస్లోకి వెళ్ళిపోయి లైక్ ఇదేంటి లైక్ హౌస్కి అడ్డం పెట్టేశారనమాట. లైక్ చూద్దామంటే లైక్ నాగార్జున గారు లోపలికి వెళ్ళి లైక్ మనకు చూపించడానికి ట్రై చేసినప్పుడు అడ్డం పెట్టేసి ఉంటుంది. అది ఏంటి ఇలా ఆపేశారు అంటే, సెలబ్రిటీస్కే టఫ్ అన్నప్పుడు మీరు సెలబ్రిటీ కదా, సో మీకు ఇంకా టఫ్ ఉండాలి కదా అన్నట్టు బిగ్ బాస్కి నాగార్జున గారికి ఒక కాన్వర్జేషన్, అది ఫన్నీగా ఉంటుంది. సో మీకు ఒక గిఫ్ట్ పెట్టాను, అదేంటి అంటే బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది, అదే కళ్ళకు గంతలు కట్టేసి తీసుకెళ్తారు హౌస్కి. తీసుకెళ్ళి అక్కడ అడ్డం పెట్టారన్నా కదా, అది ఓపెన్ ఎలా అయిద్దంటే ఒక టార్గెట్ పెడతారు దానికి, అదే ఈ డాగర్ అను అక్కడ కరెక్ట్గా కత్తిసిరేయాలన్నమాట. ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో సర్కిల్లో కరెక్ట్గా కత్తి విసిరేయాలి. సో అది విసిరేస్తే ఆబ్వియస్లీ మనకి ఇంకా నాగార్జున గారికి ఇచ్చే టాస్క్స్ అన్నీ ఆయన చేసినట్టు చూపిస్తారు. సో ఆయన చేస్తారు, దెన్ ఓపెన్ అయింది, లివింగ్ రూమ్కి వెళ్తారు, దెన్ కిచెన్కి ఏవో అడ్డంగా కట్టేసి ఉంటారు, మిరపకాయతో చేసిన తోరణాలు అవి. సో అవి కూడా సమ్ టాస్క్ పెడతారు, ఒక హ్యామర్తో ఒకటి పగలగొట్టాలి, స్పైస్ మీటర్ అని పగలగొడితే ఓపెన్ అయిద్దని చెప్తారు. అవన్నీ అంత పెద్ద టాస్క్లు కాదు, జస్ట్ అదేదో కొంచెం టైం పాస్లేండి అవన్నీ. సో ఓపెన్ అయింది, కిచెన్ కూడా బాగుంటుంది చూడటానికైతే. నెక్స్ట్ బెడ్రూమ్కి కూడా బెడ్రూమ్ ఒకటి చూస్తాము, ఇంకో కొంచెం ఏరియా ఒకటి అలానే మళ్ళీ కనిపించకుండా పెడతారు. అది కూడా అంతే, ఒక డైస్ వేయమంటారు,
డైస్ వేస్తే అది 6 పడితేనే పంపిస్తామంటే అది కూడా ఫస్ట్ ఏమో 3 పడిద్ది, తర్వాత 6 పడిద్ది. 6 + 3 9, సీజన్ 9. సో ఇందుకని 3 అను 6 అని చెప్తారు నాగార్జున గారేమో. సో అంటే ఇప్పుడు హౌస్లోకి రావడానికి ఒక టాస్క్, కిచెన్కి ఒక టాస్క్, బెడ్రూమ్లో క్యాప్టెన్ రూమ్ అనమాట ఇది. ఇప్పుడు కనిపించింది ఈ డైస్ టాస్క్ ఉంది కదా, అది క్యాప్టెన్ రూము. అది కూడా బాగుంటుంది అనమాట, మంచి ఒక 5 స్టార్ హోటల్లో సూట్ లాగా ఉంటుంది. సో అవన్నీ పెద్ద టాస్క్ కాదులేండి. సో నెక్స్ట్ లాంజ్ రూమ్ అంట. లాంజ్ రూమ్లో కూడా లైక్ దానికి యాక్సెస్ ఉండాలనుకుంటా లోపలికి వెళ్ళాలంటే. ఇంకా నెక్స్ట్ ఇంకో హౌస్ ఉంది, వాష్రూమ్స్ చూపించారు. తర్వాత ఇంకో హౌస్ ఏంటంటే బెడ్స్ ఉన్నాయి, అది ఓన్లీ బెడ్రూమ్ అనమాట. అంటే కిచెన్ ఇవన్నీ ఇంకా కలిసి వాడుకుంటారు. ఓన్లీ బెడ్రూమ్స్, వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ పడుకోవాలి. బెడ్రూమ్ ఇది ఇంకో హౌస్ ఉందన్నా కదా, సెకండ్ హౌస్. ఒకటేమో మెయిన్ హౌస్, ఒకటేమో టెనెంట్ హౌస్. ఒకటి పెద్ద ఇల్లు, ఒకటి చిన్న ఇల్లు అనుకోండి. ఆ చిన్న ఇల్లు కొంచెం బెడ్రూమ్ ఒకటే ఉంది, అండ్ కొంచెం అయితే అంత పెద్దగా లేదు, స్పేస్ ఎక్కువ లేదు, ఓన్లీ బెడ్స్ పెట్టున్నాయి. అది బెడ్రూమ్ ఒకటే లేండి. బట్ ఇప్పుడు ఈ మెయిన్ హౌస్లో ఉన్న బెడ్రూమ్కి వచ్చినంత స్పేస్ అయితే దీనికి లేదు, కొంచెం ఇరుకిరుగ్గానే ఉంది. సో హౌస్ టూర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంకా నాగార్జున గారు టాప్ 13ని పలకరిస్తారు. ఫస్ట్ అయితే ఇంకా చెప్తారనమాట, చాలా లక్షల అప్లికేషన్స్ వస్తే అందులో 1000 మందిని చూసి 40 మందిని ఆడిషన్కి పిలిచి, ఈ అగ్ని పరీక్షకు పిలిచి 40 మందిని, ఆ 40 మందిలో నుంచి 13ని తీసుకొచ్చాము. ఈ 13లో ఇప్పుడు ఏ 5 వెళ్తున్నారో చూద్దాం హౌస్కి అని స్టార్ట్ చేస్తారు. తర్వాత వీళ్ళ అగ్ని పరీక్ష ఏవి అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఈ ఒక 15 ఎపిసోడ్స్ జరిగినాయి కదా, అవన్నీ ఏవిలో వేస్తారనమాట. బాగుంటుంది. ఏవి కొంచెం ఫస్ట్ డేర్స్ ఇచ్చారు కదా కొంతమందిని సెలెక్ట్ చేయడానికి, ఆ డేర్స్ అలానే కొన్ని హైలైట్స్ ఉన్నాయి కదా మన అగ్ని పరీక్షలో, అవన్నీ చూపిస్తారు. తర్వాత ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ హరీష్ అనమాట, మాస్క్ మ్యాన్. మాస్క్తో వచ్చా, అది తీసేసావు, నీ సత్తా ఏంటో చూపించావు అని స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అనూషకి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మాట అనమాట. ఇంకా లక్ష్యం కోసం పోరాడితే ఆటలో డెడికేషన్ ఎలా ఉంటుందో చూపించావు. సో ఓకే, అనూష గారు అంటే ఓకే, అందరికీ చెప్పారు. ఇంకా బాగా ఆడిన వాళ్ళకి చెప్పారు, ఆడని వాళ్ళకి చెప్పారు. జస్ట్ ఒక గ్రీటింగ్ లాగా అనుకోండి. ఇంకా దివ్య గారినేమో రివ్యూవర్ అని పిలిచారు. నీ ఆట మీద రివ్యూ ఇవ్వమంటావా అంటే, ఆ రివ్యూతోనే సెండ్ చేసేస్తారు కదా అని అడిగిందామా. అంటే మరి అంటే పంపిస్తారని వాళ్ళకి ఆల్రెడీ ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు నిన్న జరిగింది వాళ్ళకి షూటింగ్. సో బయట బస్ చూస్తే ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేది ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఇప్పుడు వెళ్ళిన 6 కూడా అందరికీ తెలుసు, లైక్ వాళ్ళే వెళ్తారు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఏమో మరి ఫన్నీగా అడిగిందో ఆర్ పంపిస్తారని ఒక చిన్న హోప్తో అడిగిందో తెలీదు. నెక్స్ట్ నాగప్రశాంత్ దగ్గరికి వచ్చి లైక్ నాగప్రశాంత్ అనగానే ఏం గుర్తొస్తుంది అంటే పాడారు పాట. సో ఆ పాట అనేది ఒకటి ఉంది కదా, నాగపాము కన్ను కొట్టింది సాంగ్ ఏదో ఉంది కదా, ఇంకా అది పాడారు. నాగప్రశాంత్ ఇంకా ఎంటర్టైన్మెంట్ అన్నట్టు లైక్ మాట్లాడారు. ఇంకా మర్యాద మనీష్ దగ్గరకు వస్తే మంచి వాళ్ళకి మర్యాద, చెడ్డ వాళ్ళకి మనిషి అని, లైక్ మర్యాద మనీష్ ఏంటి అన్నట్టు అడిగితే ఇట్లా చెప్పాడనమాట. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏంటంటే లైక్ ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చావు, చూద్దాం హౌస్లోకి వెళ్తావో లేదో అన్నట్టు మాట్లాడారు. ఇంకా ప్రియా శెట్టి గారు చాలా బాగున్నావు అమ్మా, ఇంకా అది ఆబ్వియస్లీ. ఇంకా సో ఇంకా దమ్ము శ్రీజనేమో చూడటానికేమో ఇంత ఉన్నావు, బట్ దమ్ము మాత్రం చాలా ఉంది అని ఇంకా ఒక కాంప్లిమెంట్ అనమాట. డీమన్ పవన్ ఏమో
గేమ్లో ఏమో వైలెంట్ ఉంటావంట, చూడటానికి ఏమో కామ్గా ఉన్నామని అడిగితే మీరే ఇన్స్పిరేషన్ అన్నట్టు చెప్తారు. బట్ నేనైతే వైలెంట్ కాదన్నాను నాకు సార్. ఇంకా కల్కి ఏమో ఇది నాకు కలయా నిజమా అన్నట్టుంది అన్నట్టు చెప్తారు. ఏది పక్కన వాళ్ళని గిచ్చండి అంటే ఇంకా యా నిజమే నిజమే అన్నట్టు చెప్తారు. సో డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు, సో హ్యాపీ ఫీల్ అవుతారు కల్కి గారు. ఇంకా శ్రేయాని పిట్ట కొంచెం కూతగనం, సో చిన్నదాన్నైనా అందరితో పాటు సమానంగా ఆడావన్నట్టు కాంప్లిమెంట్ ఇస్తారు. అండ్ ఫోన్ అందరికీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షాకిబ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ అందరికీ ఇంపార్టెంట్ ఈ కాలంలో, లైక్ యంగర్ జనరేషన్కి, కానీ నువ్వు దాన్నే పగలగొట్టావన్నట్టు చెప్తారు. తను అంటే షాకిబ్ ఏం చెప్తారంటే నేను ఫోన్కి ఏమంత కనెక్టెడ్ కాదన్నట్టు మాట్లాడారు. సో బట్ అలాంటప్పుడు ఇంకా తన టాస్క్ తనకి ఈజీయే కదా అది అనిపించింది. అంటే ఆ ఫోన్ మనీ అనేది లాస్ అనుకోండి, బట్ దానిలో ఏమన్నా మెమరీస్ ఉన్నా అది లాస్ కదా, ఏమంత లేదన్నట్టు మాట్లాడాడు. అంటే నాకు అంత ఫోన్తో ఏమి అంత లేదన్నట్టు. నెక్స్ట్ దాలియా గారు హార్ట్ అలా రేజ్ అవుతుంది లైవ్లో మిమ్మల్ని చూస్తుంటే. అంటే సరే మరి ఇంకా చాలు కదా, అయితే మరి పంపించేనా, హౌస్లోకి వెళ్ళక్కర్లేదు కదా అన్నట్టు. అంటే లేదు 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 హౌస్లోకి కూడా వెళ్తాను అన్నట్టు అంటారు. సో జస్ట్ అందరితో ఒక్కో మాట మాట్లాడి ఇంకా అందరినీ విష్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి లైక్ హౌస్లోకి వెళ్ళడానికి చూద్దాం, వెళ్తారో లేదో చూద్దామని చెప్పి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తారు సీజన్. ఇది చెప్పారనమాట, 5 మెంబర్స్ని పంపిస్తాము, దానిలో 3 ఆడియన్స్ ఓట్తో వెళ్తారు, 2 జడ్జెస్ ఓట్తో వెళ్తారు. దీని మీద నాకేమనిపించిందంటే మీకు చెప్పేస్తున్నాను ఇప్పుడే ఎవరెవరు వెళ్ళారో. ఫస్ట్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు, జనాల ఓట్లతో అని చెప్పారు. నెక్స్ట్ హరీష్ గారు వెళ్ళారు, తర్వాత డీమన్ పవన్ వెళ్ళారు, తర్వాత శ్రీజ గారు వెళ్ళారు, దమ్ము శ్రీజ. దాని తర్వాత ప్రియా గారు వెళ్ళారు, దాని తర్వాత మనీష్ వెళ్ళారు అనమాట. మొత్తం 6 మెంబర్స్ని పంపించారు. అంటే 6th సర్ప్రైజ్ లాగా ఉంచారులేండి, నేను ముందే రివీల్ చేస్తున్నా ఏమనుకోకండి. సో ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ని ఓట్ అన్నారు, డీమన్ పవన్ని ఓట్స్తో అన్నారు, ప్రియాని ఓట్స్తో అన్నారు, హరీష్ గారిని, దమ్ము శ్రీజాని, మనీష్ని ఏమో జ్యూరీ అన్నారు, అదే జడ్జెస్ పంపించారు అన్నారు. హరీష్ గారినేమో బిందు మాధవి గారు పంపించారు, దమ్ము శ్రీజన్ నవదీప్ గారు, మనీష్ గారినేమో అభిజిత్ అండ్ శ్రీముఖి ఇద్దరు లైక్ కలిసి ఓట్ చేసినట్టు చెప్పారు, లైక్ వాళ్ళిద్దరు జ్యూరీస్. సో యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పుడు జడ్జెస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకే ఎక్కువ ఓట్స్ వచ్చాయి అపార్ట్ ఫ్రమ్ మనీష్. సో వాళ్ళిద్దరిని తీసేసినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఓట్స్ ఎవరికి టాప్ వచ్చినాయో వాళ్ళకి సెలెక్ట్ చేశారా, ఎలా సెలెక్ట్ చేశారో మరి అంతే అయ్యి ఉంటుందిలేండి. ఫస్ట్ అయితే దమ్ము శ్రీజాకి వచ్చినాయి, ఇంకా పవన్ కళ్యాణ్కి కూడా ఓట్స్ వచ్చినట్టున్నాయి. సో ఓట్స్ వచ్చిన వాళ్ళని జడ్జెస్ తీసేసుకుంటే ఇంకా మిగిలిన పొజిషన్స్లో ఎవరున్నారో వాళ్ళని పంపించినట్టున్నారు. సో ఓటింగ్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ని, డీమన్ పవన్ని, ప్రియా గారిని పంపించారు. జడ్జెస్ త్రూ అయితే హరీష్ గారిని, శ్రీజ దమ్ముని, మనీష్ మర్యాదని పంపించారు. అది జరిగింది. మనం మామూలుగా బయట బస్ చూసుకున్న అయితే వీళ్ళ 6 మెంబర్స్నే అనుకున్నాం. అంటే ఫస్ట్ శ్రీజ దమ్ముని అండ్ హరీష్ గారిని, పవన్ కళ్యాణ్ని, ప్రియా గారిని ఆల్మోస్ట్ ఎక్కడ ఎవరిని చూసినా, ఏ పోల్స్ చూసినా ఇవే చూపిస్తున్నాయి. ఇంకా మనీష్ అండ్ డీమన్ పవన్ ప్లేసెసే కొంచెం డౌట్ ఉండే, బట్ ఫైన్. ఇవి కూడా అంటే నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళే అని కూడా అనుకున్నాం. సో ఓకే ఫైన్ అనిపించింది. మోస్ట్లీ ఇంకా వీళ్ళేలేండి అందరిలో కొంచెం ఆట కూడా ఆడింది. దెన్ ఫస్ట్ సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది తనూజ గారు. జరగండి 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 సాంగ్తో డ్యాన్స్ వేశారు. సో డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది ఏవీస్ ఉన్నాయి, కొంతమంది డ్యాన్స్ ఉన్నాయి. సో యా డ్యాన్స్ బాగానే వేశారు. అండ్ దెన్ డ్యాన్స్ అయిపోయాక
నీ గురించి 9 words చెప్పు అంటే 9 wordsలో నీ గురించి చెప్పు అంటే ఫ్యామిలీ గర్ల్, ఓవర్ థింకర్, సెన్సిటివ్, మూడీ, క్రేజీ. నేను బ్యూటిఫుల్లే కదా అని అడిగారు నాగ్ సార్ని. ఆయన ఆఫ్ కోర్స్ అన్నట్టు చెప్తే ఇంకా యా బ్యూటిఫుల్, కుకింగ్, ఇన్నోసెంట్ అండ్ ఏదన్నా అనుకుంటా చేసేదాకా వదిలిపెట్టను అన్నట్టు 9 qualities చెప్పారు. అన్నీ ఓకే కానీ ఇన్నోసెంటే నమ్మబుద్ధి కావట్లేదు అంటే అరే నిజంగా ఇన్నోసెంట్ అన్నట్టు చెప్పారు. అండ్ కుకింగ్ వచ్చా అంటే కొంచెం వచ్చు. అండ్ ఈ షోకి ముందు కుకింగ్ విత్ జాతి రత్నాలు అనే షో కూడా చేశారంట. సో దానివల్ల కూడా ఇంకొంచెం వచ్చు అన్నట్టు మటన్ బిర్యానీ కూడా చేసుకొని తీసుకొచ్చారు నాగార్జున గారి కోసం. సో ఇంకా అది. సో కుకింగ్ అయితే వచ్చు అనుకుంటా. బట్ ఈ తెలుగు కూడా క్యూట్గా మాట్లాడుతున్నారు. సో ఆమె వస్తున్నట్టు వాళ్ళ ఫాదర్కి కూడా తెలియదంట లైక్ బిగ్ బాస్కి వస్తున్నట్టు. ఇలా ఇండస్ట్రీ అంటే వాళ్ళకి కొంచెం లేదంట ఇంట్రెస్ట్, పంపిద్దామన్న ఇష్టం లేదంట. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంతే లైక్ ఇష్టం లేదు, తర్వాత కొన్ని రోజులకి ఓకే అని నాకు ఇంత దొరికింది లైక్ ఆడియన్స్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ ఆర్ అంతా చూసి ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్కి వెళ్ళాక నా పర్ఫార్మెన్స్కి వాళ్ళు ఒప్పుకుంటారు అన్నట్టు. మా ఫాదర్ మళ్ళీ కొంచెం హర్ట్ అవుతారు బట్ స్టిల్ ఒప్పుకుంటారు అన్నట్టు చెప్పారనమాట. ఇంకా నాగార్జున గారు కూడా ఇలా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరినీ మేము మా పిల్లల్లాగా చూస్తామన్నట్టు చెప్పారు. అండ్ ఈ అమ్మాయి అన్నపూర్ణ స్టూడియో ప్రోడక్ట్ ఆఫ్ అన్నపూర్ణ అన్నట్టు చెప్పారు. సో కామనర్స్లో టఫ్ కాంపిటీషన్ ఎవరిస్తారు అనుకుంటున్నావు అంటే అందరూ చాలా స్ట్రాంగ్, బాగా ఆడారు. బట్ అంటే నా ఆట ఇంకెవరు చూడలేదు కాబట్టి నేనే టఫ్ కాంపిటీషన్ ఏమో అన్నట్టు అంటే సరే వాళ్ళలో ఎవరు అంటే నాకేమంత టఫ్ అనిపించట్లేదు అని చెప్పారు. ఓకే ఒక స్ట్రాటజిక్ మూవ్లా అనిపించింది. అంటే వేరే వాళ్ళు మనకన్నా వాళ్ళు టఫ్ కాంపిటీషన్ అని ఒప్పుకుంటే వాళ్ళు మనకన్నా మనంత లైక్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు ఆర్ మనంత ఈక్వల్ అని ఒప్పుకున్నట్టే కదా. సో అందుకని ఆబ్వియస్లీ నేను విన్ అవ్వాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ నాకన్నా ఎక్కువ నాతో సమానం అని ఒప్పుకోము కదా. ఆ స్ట్రాటజీ ఏమో నేను మరీ ఎక్కువ చెప్తున్నానా, ఆమె కూడా అంత అనుకొని ఉండదు చెప్పేటప్పుడు. సో బట్ ఇది బాగానే ఉంది. ఆర్ తర్వాత ఇమాన్యువల్ గారు కూడా చెప్తారు, అలా చెప్పినా కూడా బాగానే ఉంటుంది. సో ఇలా అనడం కూడా నాకు బాగానే అనిపించింది, నాకెవరూ అంత టఫ్ అనిపించట్లేదు అనడం. అండ్ ఇంకా హౌస్లోకి పంపిస్తారు. తెలుగు ఓకే మేనేజ్ చేయగలరు అనిపించింది. నెక్స్ట్ అయితే ఆశా శైని గారు వచ్చారు. ఆశా శైని అని ఇంట్రడ్యూస్ చేస్తుంటే లైక్ ఆశా అని పిలుస్తుంటే నాగార్జున గారు లేదు ఫ్లోరా అని పిలవండి, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను ఇలా నా పేరు నాకు తెలియకుండానే అలా పెట్టేశారు ఆశా అని నన్ను అడగకుండానే అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఏవి వచ్చిందనమాట అది ఆశా శైని గారిది. ఇలా నువ్వు నాకు నచ్చావు ఇలా మూవీస్లో చూశారు. అండ్ నేను ఒక 50+ ఫిలిమ్స్ చేశాను. తర్వాత ఇలా క్యారెక్టర్ అసాసినేషన్, డొమెస్టిక్ అబ్యూజ్ ఇలా జరిగింది నా మీద అని ఆ ఫోటోలు వేశారు. అవి లైక్ తను అంటే ఒక పెయిన్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నట్టున్నారు. సో అదైతే ఒక లైక్ చూస్తేనే ఆ ఫొటోస్ కానీ అవి చూస్తేనే కొంచెం ఒక ట్రాజిక్ పాస్ట్ ఉన్నట్టు అనిపించింది. సో అదైతే కొంచెం మరి అలా వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళకి అలాంటివి ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇంకెంత ఎలాంటివి జరుగుతుంటాయో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా ఆ టైంలో ఎవరు సపోర్ట్ కూడా లేరు, పేరెంట్స్ ఒకళ్ళే సపోర్ట్ చేశారు. ఇంకా ఇంకా అలా ప్రాబ్లమ్స్ చెప్పారు. అండ్ దెన్ రీసెంట్గా ఇలా రానా నాయుడు షోలో చేశారంట. అండ్ ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోండి, ఆశా శైని గారు ఫ్లోరా శైని గారు అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ కోసం వచ్చారనుకుంటా. ఇంకా ఇంగ్లీష్ అయితే ప్రాబ్లం ఉంది,
కొంచెం కష్టమే ఇంగ్లీష్, అంటే లైక్ తెలుగు రాకపోతే కొంచెం కష్టమే. ఇంకా హౌస్లోకి వెళ్ళగానే లైక్ హౌస్ చూస్తున్నారు. ఇంకా తనుజ గారు వచ్చి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 ఎందుకు పెట్టారు అనగానే లైక్ చాలా రోజుల నుంచి యూట్యూబ్లోనే లైక్ ఇలా 2 ఉంటాయి, ఒకళ్ళు కామనర్స్ ఒకటి, లైక్ సెలబ్రిటీస్ ఒకటి అన్న డిస్కషన్ ఇంత మనం నార్మల్ జనాల మధ్య ఇంత జరుగుతున్నప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో అలా అడుగుతుంటే కొంచెం ఏం యాక్టింగ్ అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా ఇద్దరు సెలబ్రిటీస్ని ఒక కామనర్ని పంపిస్తున్నారు లోపలికి. సో ఇద్దరు అయిపోయారు కాబట్టి నెక్స్ట్ కామనర్ పవన్ కళ్యాణ్ పంపిస్తారనమాట హౌస్లోకి. సెలెక్ట్ అయ్యాను అనగానే ఇంకా చాలా ఎగ్జైట్ అవుతాడు, లైక్ తన నేమ్ అనౌన్స్ చేయగానే. నాకు అది అంటే ఒక ఫోటోకి ఒక పేపర్ లాంటిది అతికిచ్చి ఉంటుంది, ఆ పేపర్ అది తీసేస్తే వాళ్ళ ఫోటో కనిపిస్తుంది. అది నాకు అంటే కనిపించేస్తుంది అతని ఫోటోనే అని. సో తనకు అర్థమైనట్టుంది. అది తీసేలోపే స్మైల్ అనేది కొంచెం ఆ కళ్ళల్లో ఆ స్మైల్ అట్లా తెలిసిపోతుంది. సో తీసి చూడంగానే ఇంకా ఎగ్జైట్ అయిపోయి ఇంకా దొరికింది ఛాన్స్ అన్నట్టు దొరికిందని హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాగార్జున గారు కూడా సోల్జర్ హ్యాస్ కమ్ టు రైట్ బిగ్ బాస్ హౌస్ అన్నట్టు చెప్పారు. కుమ్మ అవతలేయడమే అంటాడు, చూద్దాం ఎట్లుంటుందో లోపల అన్నట్టు నాగార్జున గారు కూడా అన్నారు. సో ఇంకా బాగా ఎగ్జైట్ అయ్యాడు. అంటే అక్కడ ఇలా లేవు కదా అన్నట్టు అడిగారు నాగార్జున గారు. సో అగ్ని పరీక్షలో ఇలా లేవు కదా అంటే అక్కడ అంత స్కోప్ అంటే అంత రాలేదు స్కోప్ అన్నట్టు చెప్పాడు. సో చూస్తుంటే ఇక్కడైతే ఓపెన్ అయ్యాడు. సో హౌస్లో కూడా ఇంకొంచెం కొంచెం ఫస్ట్ ఆడిషన్ రోజు ఎలా ఉందో అలా కొంచెం ఓపెన్ అయినట్టు అనిపించింది. సో మనం అనుకున్నాం కదా లైక్ అగ్ని పరీక్షలో కొంచెం అంత మిస్ అయింది రాను రోజుల్లో, ఫస్ట్ పర్ఫార్మెన్స్ వల్లే ఇక్కడ దాకా కొంచెం అదే ఇంకా ఇంపాక్ట్ ఉండడం వల్ల ఇప్పటిదాకా తనకి యూజ్ అయింది అన్నట్టు అనుకున్నాం కదా. సో ఇలానే ఓపెన్ అయితే తనకి మేబీ ఇంకా లైక్ ఓటింగ్ అనేది పెరగచ్చు. నెక్స్ట్ నీతో పాటు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలంటే ఎవరిని తీసుకెళ్తామంటే ప్రియా అని చెప్పాడు. అది మేబీ ప్రతిసారి ఇంకా వాళ్ళు ఒక టీంలోనే ఉంటాం ఆల్మోస్ట్. సో కొంచెం క్లోజ్ అయ్యి ఉండొచ్చు, కొంచెం ఫ్రెండ్స్ ఆర్ బాండింగ్ పెరిగి ఉండొచ్చు. సో ప్రియా నేమ్ చెప్పారు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాక లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి పెద్దిళ్ళు చూడటం అన్నట్టు అంటారు. అండ్ సో ఇక్కడ ఒక కామనర్ లోపలికి వెళ్ళాక వాళ్ళకి ముందు 2 సెలబ్రిటీస్ వస్తున్నారు కదా. ప్రతి ఒక కామనర్ని పంపించే ముందు 2 సెలబ్రిటీస్ని పంపిస్తున్నారు. సో ఆ 2లో నుంచి ఎవరొకళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదో ఒక హౌస్ టాస్క్ ఇస్తారు, కుకింగ్, క్లీనింగ్, బట్టలు ఉతకడం, యుటెన్సిల్స్ కడగడం, వాష్రూమ్ క్లీన్ చేయడం, ఇలా ఈ 5 ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళకన్నా వెళ్ళిన 2 సెలబ్రిటీస్లో ముందు వెళ్ళిన 2 సెలబ్రిటీస్లో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి ఆ టాస్క్కి. సో వాష్రూమ్ క్లీనింగ్ అనే టాస్క్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకన్నా ముందు వెళ్ళిన తనూజ ఆర్ ఫ్లోరా సైనీలో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి టాస్క్ చేయడానికి. సో ఫ్లోరా నేను నీకు కావాలంటే ఒక చపాతీ ఎక్కువ వేసి పెడతాను అన్నట్టు చెప్తారు. సో ఫ్లోరా సైనీ నేమే చెప్తాడు. ఎందుకు ఫ్లోరా సైనీ? నేను అదే అనుకున్నాను, ఎందుకు ఫ్లోరా సైనీ అనుకున్నా. సో ఆ టాస్క్ చెప్పగానే ఆమె చూస్తే ఓకే చెయ్యాలి కదా అన్నట్టు ఉన్నారు. అంటే వద్దనలా కావాలనలా, బట్ ఓకే ఫైన్ ఇంకా తప్పదు అన్నట్టు ఉన్నారు. బట్ తిను నెగోషియేట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు వచ్చాక మనం ఏదో దేనికైనా రెడీగా ఉండాలి కదా, సో అందుకని ఇచ్చాను అన్నట్టు చెప్తారు. బాగానే అనిపించింది రీజనింగ్ చెప్పాక. ఆబ్వియస్లీ అదైతే అంటే ఓకే. ఇప్పుడు ఫ్లోరా గారి విషయం పక్కన పెడితే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఏ పనైనా మనకు రావచ్చు, అంటే ఏదైనా మనకి చేయమని ఇవ్వచ్చు. సో ఏది చేయడానికైనా రెడీగా ఉండాలి. కొన్నిటికి మనం రెడీగా లేనప్పుడు వెళ్ళకూడదేమో. సో ఇంకా నాగార్జున గారు ఫ్లోరాతో అంటారు, నీకు కూడా వస్తుంది అవకాశం ముందు ఇంకా 15 వీక్స్ ఉన్నాయంటే నాకు కూడా వస్తుంది, నేను గుర్తుపెట్టుకుంటాను అన్నట్టు అన్నారు ఫ్లోరా గారు. ఆమె అయితే కొంచెం ఈ టాస్క్ ఇష్టపడినట్టు అనిపించలా. అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కొంచెం సెట్ అవ్వడం కష్టమేమో అనిపిస్తుంది. చూద్దాం, 1 డేలో ఏం డిసైడ్ చేయలేమనుకోండి.
సో అంటే ఇప్పటికైతే ఇలా ఉంది ఒపీనియన్. 4th కంటెస్టెంట్ ఇమాన్యువల్. ఇంకా తన ఏవి అయితే లైక్ నార్మల్గా వాళ్ళ ఊరు అదంతా చూపించారు ఏవీలో, వాళ్ళ పేరెంట్స్ని. ఇలా స్టడీస్ అంత అవ్వలేదు, స్టడీస్తో ఏమి అంత జాబ్ ఆర్ అంత సంపాదన లేదు. ఇంకా నెక్స్ట్ తను కొన్ని వందల స్కిట్స్ రాసుకున్నాను. సో ఇంకా అలా వాటి నుంచి ఈ స్టేజ్కి వచ్చానని ఒక ఏవీ చూపించారు. బాగానే ఉంది, కామెడీ కూడా బాగానే చేస్తున్నారు. అంటే ఆ ఏవీలోనే 2-3 టైమ్స్ 2-3 ప్లేసెస్లో కామెడీ చూపించారు. సో తర్వాత కూడా బాగానే కామెడీ చేస్తున్నారు అనమాట. సో షోకి కొంచెం అందరిలో కొంచెం ఒక కామెడీ యాంగిల్ ఈయన వల్ల వస్తుందేమో. ఇంకా మ్యూజిక్ బాగా పాడారు. రఘువరన్ బీటెక్లో అమ్మ అమ్మ సాంగ్ బాగా పాడారు. లేడీ వాయిస్ పాడారు, మేల్ వాయిస్ పాడారు. మేల్ వాయిస్ కన్నా నాకు లేడీ వాయిస్లో నచ్చింది సాంగ్. యాక్చువల్లీ 2 బాగానే ఉంది. ఇంకా లేడీ వాయిస్ కూడా బాగా పాడారనమాట. సో లేడీ వాయిస్ మాట్లాడగలుగుతున్నావు కదా, ప్రాంక్స్ ఏమైనా చేసావా అంటే నా కాలేజ్ టైంలో ఒకటి మీద అమ్మాయిలాగా మెసేజ్ చేయడం అట్లా చేసి ప్రాంక్స్ చేసాం అన్నట్టు చెప్పారు. మిమిక్రీ చేయమంటే చిరంజీవి గారు చేశారు. అది అసలు లైక్ పర్ఫెక్ట్గా చేశారు. అది విజయ్ దేవరకొండని చేయమంటే అది అంత అనిపించలేదు నాకైతే. సో చిరంజీవి గారిది బాగుంది. అండ్ ఈ లేడీ వాయిస్లో సాంగ్ రఘువరన్ బీటెక్ సాంగ్ అయితే సూపర్ ఉంది. ఇంకా కామనర్స్లో టఫ్ కాంపిటీషన్ ఎవరంటే దమ్ము శ్రీజ అనుకున్నాను. చాలా బాగా ఆడావమ్మా అన్నాడు. అది బాగా అనిపించింది, జెన్యున్గా హానెస్ట్గా చెప్పినట్టు అనిపించింది. అండ్ తర్వాత హరీష్ గారు కూడా నాకు నచ్చారు అన్నట్టు చెప్పాడు. దట్స్ బాగా చెప్పారు అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా సృష్టి వర్మ గారు వచ్చారు, కొరియోగ్రాఫర్. రగిలే సాంగ్తో వచ్చారు. ఇంకా ఎందుకు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ షో అంటే నాకు ప్రాణం అన్నారు. సో ఓకే అంటే ఇష్టం అనుకుంటా బిగ్ బాస్ షో అంటే. ఇంకా ఇంతవరకు ఏమేం సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసామంటే లైక్ ఇలా శర్వానంద్ గారి సినిమా మనమే సినిమా ఒకటి చేశారంట. అండ్ పుష్ప 2లో ఒక సాంగ్కి చేశారంట. సో అండ్ బిగ్ బాస్ ఎందుకు ఇష్టం అని అడిగితే ఇలా నాకు అంటే ఇష్టం. అండ్ ఇప్పుడు యాక్టింగ్ 1-2 రోజులు చేయగలం, చాలా రోజులకి చేయలేము కదా, అన్ని రోజులు 100 రోజులకి. అండ్ అమ్మాయిలకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఉమెన్కి మీకు నచ్చింది మీరు చేయండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, దాన్ని ఎప్పుడు పట్టించుకోకండి అన్నారు. నైస్ మెసేజ్, నిజంగానే మంచి మెసేజ్. సో కామనర్స్లో ఎవరు మంచి డాన్సర్ అనుకుంటున్నావు అని అడిగితే ఎవరో నాకు తెలియదు, కానీ బట్ ఎవరినైనా సెలెక్ట్ చేయాలంటే నేను శ్రీజాని సెలెక్ట్ చేస్తా అన్నారు. సో వీళ్ళందరూ ఓకే ఒక ఇంటెన్షన్తో వచ్చారు. శ్రీజ మనకి ఇంకా లైక్ అందరి కామనర్స్లో మనం లైక్ శ్రీజ ఇస్ ద లైక్ పర్ఫెక్ట్ ఆర్ అంటే మనకి కాంపిటీషన్ వచ్చే అమ్మాయి తనే అన్నట్టు ఫిక్స్ అయిపోయి వచ్చారు. సో తను చాలా ఎనర్జెటిక్. ఇంకా సో శ్రీజ అని చెప్పారు. ఇంకా లాస్ట్ వెళ్ళేటప్పుడు డ్యాన్స్ వేసి వెళ్ళామంటే ఇంకా కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఆ సాంగ్కి డ్యాన్స్ వేసి వెళ్ళారు. ఇంకా బాగానే చేశారు డ్యాన్స్. ఇంకా బయటకు వచ్చాక ఏదన్నా ఒక సాంగ్ నీతో కొరియోగ్రాఫ్ చేయించుకుంటా అన్నట్టు చెప్పారు నాగార్జున గారు. సో యా ఇంకా హౌస్లోకి వెళ్ళిపోయాక అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సృష్టి వర్మ గారికి, ఇమాన్యువల్ గారు, పీకే పవన్ కళ్యాణ్, తనుజ గారు అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇద్దరు వెళ్ళిపోయారు సెలబ్రిటీస్, ఇమాన్యువల్ అండ్ సృష్టి వర్మ. సో ఇప్పుడు కామనర్ని పంపిస్తారనమాట. కామనర్ని ఈసారి ఎవరంటే ఓట్స్ ద్వారా కాకుండా జడ్జెస్ త్రూ వెళ్ళిన వాళ్ళని పంపిస్తామని బిందు గారిని పిలిచారు, బిందు మాధవి గారిని. సో బిందు గారు వచ్చి ఈమెను పంపిస్తారు, మాస్క్ మ్యాన్ని పంపిస్తారు. మాస్క్ మ్యాన్ నీకు తన మీద ఉన్న ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, ఇప్పుడు ఇలా ఏంటి అన్నట్టు. నేను నా పర్సనల్గా చెప్తున్నా, నాకు మాస్క్ మ్యాన్ ఇప్పటికీ నచ్చాడు. ఎందుకు అంటే నేను అగ్ని పరీక్ష తీసుకురావట్లా, అగ్ని పరీక్ష షో ఆడిషన్ రోజు నాకు తను చెప్పిన అంటే
తను లైఫ్లో పర్సనల్ లైఫ్ గురించి చెప్పాడు కదా, లైక్ వాట్ ఎవర్, నాకు అది ఇప్పటికీ నచ్చని విషయమే. ఇప్పటికీ నచ్చదు. తన అగ్ని పరీక్ష షోలో పర్ఫామ్ చేశాడు, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఆడిషన్ రోజు చెప్పిన తన వాట్ ఎవర్ పర్సనల్ విషయం, అది పర్సనల్ విషయం కదా, అది ఎందుకు కన్సిడర్ చేస్తున్నారని మీరు అడగచ్చు. బట్ అదే విషయం ఆడిషన్స్ రోజు అంత లైక్ స్టేజ్ మీద ఆ విషయం తను చెప్పినప్పుడు అది నేను పర్సనల్ అనుకోను, అది పబ్లిక్ అయింది. సో ఆడిషన్స్లో జరిగిన టాపిక్ కాబట్టి నేను దాన్ని స్టిల్, నాకు మేబీ ఇప్పుడే కాదు ఎప్పటికీ నచ్చడేమో ఆ విషయం గురించి అయితే. బట్ ఐల్ యాక్సెప్ట్ దట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆయన లైక్ ఒక స్టాండ్ తీసుకోవడం, ఆర్ అంటే ఎవరున్నా ఒక కాన్ఫ్రంటేషన్ ఆర్ టు ద పాయింట్ ఉండడం మాత్రం ఐ లైక్డ్ ఇట్. బట్ ఏమో నాకు ఆ విషయం అయితే ఎప్పటికీ నచ్చదు. ఇంకా లైక్ వాళ్ళ వైఫ్ని కొడతా అని చెప్పడం ఆర్ వాట్ ఎవర్, లైక్ కొట్టానని చెప్పడం. సో హరీష్ గారిని సెలెక్ట్ చేసి ఇంకా పంపిస్తారు. బిగ్ బాస్ హౌస్ మొత్తం లైక్ తల జుట్టు ఉండకుండానే ఉండాలంట. అండ్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయంట కదా మీకు, అంటే అందరి మీద కాదు, ఎవరైతే ఫేక్ చేస్తారో వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది అన్నట్టు చెప్పారు. సో హౌస్ లోపలికి వెళ్తారు. ఇంకా ఫ్లోరా సైని గారు పేరు అడిగితే ఇంకా ఆయన పేర్లన్నీ చెప్తాడు. ఇట్లా హృదయ మానవ్, మాస్క్ మ్యాన్, హరీష్ అన్ని నేమ్స్. ఓకే, దెన్ తనూజ గారు చెప్పినప్పుడు, తనూజ గారు కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీ నేమ్ నాకు గుర్తుండిపోయిద్దని చెప్తాడు. ఎందుకు అంటే నా టీనేజ్ క్రష్ నేమ్ అంటది. అది ఓకే అంటే ఓ పాయింట్లో ఎలా అనిపించిందంటే ఓకే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కొంచెం ఎక్కువ టైం మాట్లాడుకున్న తర్వాత ఆ విషయం చెప్తే బాగానే ఉండేదేమో. ఫస్ట్ డిస్కషన్లోనే అది అవసరమా అన్నట్టు అనిపించింది నాకు. ఓకే ఫైన్, వాళ్ళు ఏమో అంత ఫీల్ అయి ఉండరులేండి, నేను ఫీల్ అయినంత కూడా ఓకే. బట్ నాకు హరీష్ గారి మీద ఉన్న ఒపీనియన్ నేను చెప్పాను. నాకు స్టార్టింగ్లో ఏదైతే ఉందో అదే ఉంది ఇప్పటికీ అని. బట్ గేమ్ బాగా ఆడితే బాగా ఆడారనే చెప్తాను. బట్ పర్సన్ వైజ్గా నాకు మేబీ నాకు తెలియదు ఎప్పటికీ నచ్చుతారో లేదో. బట్ యా, నేనైతే అది కన్సిడర్ చేయను తన గురించి ఏదైనా చెప్పేటప్పుడు కానీ, ఈ బిగ్ బాస్ హోల్ ఎప్పుడైనా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో కానీ ఆ పర్టిక్యులర్ దాని గురించే మాట్లాడతాను తప్ప ఇది క్యారీ ఫార్వర్డ్ చేసేది చెప్పను నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరు సెలబ్రిటీస్ ఒక కామన్ మ్యాన్ వచ్చేసారు కదా. నెక్స్ట్ ఒక టాస్క్ అనమాట, మళ్ళీ హౌస్ క్లీనింగ్ టాస్క్. ఇది హరీష్ గారు ఇవ్వాలి ఇమాన్యువల్కి ఆర్ సృష్టి వర్మకి. సో వీక్ మొత్తం అనమాట, ఈ ప్రతి టాస్క్ వీక్ మొత్తమే. సో ఇమాన్యువల్కి ఏంటంటే ఇల్లు లైక్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ టాస్క్. ఇమాన్యువల్కి ఎందుకు ఇచ్చారంటే నాకు ఇల్లు చూపించారు రాగానే అని చెప్తారు. సో అది నాకంటే స్ట్రాంగ్ రీజన్ అనిపించలేదు. బట్ ఇంకేం చెప్తారులేండి, ఇద్దరిలో ఇప్పుడు ఒకళ్ళకి ఎందుకు చేస్తున్నామని ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. బట్ ఇంకా వచ్చి రాగానే ఉంటాయిలేండి. నెక్స్ట్ హౌస్ మేట్ ఎవరంటే బర్నీ శంకర్ గారు. బర్నీ గారు వచ్చారు, ఏవి ప్లే చేశారు. ఏవి మంచి ఒక కార్డ్స్ డ్రింక్స్తో స్టార్ట్ అయింది. సో మనకి ప్రోమోలో చూపించారు కదా, ఒక సీక్రెట్ బాక్స్ ఒకటి ఆయన పట్టుకొని వెళ్తుంటే బిగ్ బాస్ వద్దంటారు. సో అది నేను తీసుకెళ్ళాలంటే కుదరదని చెప్తారు. ఇంకా ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక రితు చౌదరి గారు వస్తారు. రితు చౌదరి గారి పేరు యాక్చువల్లీ దివ్య అంట. సో దివ్య అనేది ఒక కామన్ నేమ్ అని రితుగా మార్చుకున్నాను. ఎవరు క్లోజ్ అంటే ఫాదర్ అని చెప్తారు ఇంట్లో, ఫ్యామిలీలో ఎవరు క్లోజ్ అంటే. బట్ ఫాదర్ ఇప్పుడు లేరంట. అండ్ యా, నా కామనర్స్లో ఎవరిని తీసుకెళ్తాం నీతో పాటు అంటే నాగప్రశాంత్ని తీసుకెళ్తా అని చెప్పారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు. సో వీళ్ళందరూ ముందు కొంతమంది తెలుసు అనుకుంటా. ఇమాన్యువల్ని చూడగానే పెద్దగా నవ్వారు, చాలా అంటే కొంచెం ఎక్కువగా. సో ఇక్కడ ఇంకా రితు చౌదరి గారు ఇంట్లోకి వెళ్ళిపోగానే
మళ్ళీ బిగ్ బాస్ బర్నీ గారిని పిలిచి ఓకే బిగ్ బాస్ మిమ్మల్ని ఎలా చేయాలనుకుంటున్నారని చెప్పి బాక్స్లో ఏం లేదు, ఒక లాకెట్ ఉంది. సో లేడీస్ని మేము జ్యువెలరీతో అలౌ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని కూడా అలౌ చేస్తున్నాం అని చెప్పి అలౌ చేశారు. అది ఆబ్వియస్లీ పంపిస్తారు, ఎందుకు పంపిరు. అండ్ ఇంకా 2020లో తన హ్యాబిట్స్, తన వే ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నీ మార్చుకున్నారంట. హ్యాబిట్స్, ఫోకస్ పెరిగింది, థింకింగ్, కన్సిస్టెన్సీ ఇలా. అంటే 2020లో తనకి ఆల్రెడీ ఒక పర్సన్ తెలుసు, ఆ పర్సన్ ఇంకా క్లోజ్ అయ్యారు అండ్ సో దానివల్ల ఈ చేంజెస్ అన్నీ వచ్చాయని చెప్పారు. లైక్ ఫిట్నెస్ వైపు కానీ ఇదంతా చెప్పారు. ఓకే అని టెస్ట్ చేద్దామని డీమన్ పవన్ని పిలుస్తారు, పుషప్స్ తీయమంటారు. 60 పుషప్స్ తీస్తారు ఇద్దరు, ఇంకా తీసేవాళ్ళేమో. ఇంకా నాకు చూస్తే డీమన్ పవన్ కొంచెం అలసిపోయినట్టు అనిపించింది ఆ వీడియోలో. అంటే నేను మేబీ సరిగ్గా చూసాను లేదా, బట్ చూసినంత వరకు నాకు అట్లా అనిపించింది. ఇంకా బట్ ఇద్దరు ఆపలేదు 60 పుషప్స్ తర్వాత కూడా. నాగార్జున గారు ఆపమంటే అప్పుడు ఆపుతారు. సో యా, ఆయన ఈ మేబీ టాస్క్ కూడా బాగానే ఆడగలరేమో, పుషప్స్ అయితే బాగానే తీశారు. ఇప్పుడు నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళిపోయాక ఇంకా ఇమాన్యువల్ గారు అండ్ యా అందరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాక యా లైక్ వాటర్తో చీర్స్ చెప్పుకుంటారనమాట. ఇమాన్యువల్ అండ్ బర్నీ గారే అనుకుంటా. నెక్స్ట్ మూడో కామనర్ ఓట్స్ త్రూ డీమన్ పవన్ పంపిస్తారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, డీమన్ పవన్ ఓట్స్ త్రూ, జడ్జెస్ త్రూ ఆర్ ఓకే ఓట్స్ కూడా వచ్చినాయి అనుకుంటాలేంటి డీమన్ పవన్కి బాగానే. సేమ్ క్వశ్చన్ అనమాట, ఆడిషన్ రోజు అడిగినట్టే, వాట్ ఇస్ డీమన్ అన్నట్టు. ఇలా జాపనీస్ యానిమీ అవి చూస్తావా, నేను చూస్తాను అట్లా చెప్పారు నాగార్జున గారు కూడా. నీ గురించి స్పెషల్ ఏంటి అన్నట్టు అడిగితే ఫిట్నెస్, ఇంకా ఆలోచించి మాట్లాడతా అన్నట్టు చెప్పారు. అవతల వాళ్ళు ఏదన్నా అనగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకుండా, అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్టిల్. ఇంకా ఎవరిని తీసుకెళ్తావు నీతో పాటు అంటే శ్రీజాదమ్ముని. ఇంకా నాగ్ సార్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాడు. కొంతమంది ఇలా తీసుకున్నారు, నాకు అది ఒక్కోసారి బాగా అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళి అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాక తిను ఇందాక పుషప్స్ చేశారు కదా డీమన్ పవన్తో పాటు బర్నీ గారు. ఆయన చూడంగానే నీతో బాగానే చేయగలిగాను నీతో పాటు ఈక్వల్గా అన్నట్టు అడిగితే చేశారు అంటారు. ఆయన అడగడం అంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ యా సేమ్ మళ్ళీ ఒక కామనర్ వెళ్ళారు కాబట్టి బర్నీ గారికి అండ్ రితు చౌదరి గారికి వెజల్స్ క్లీనింగ్ అనమాట. ఎవరిని చూస్ చేసుకుంటాం అంటే రితు చౌదరి అన్నారు. ఎందుకు అంటే ఐ జస్ట్ వాంట్ టు సీ అన్నట్టు చెప్పారు. రీజనింగ్ ఏం చెప్పలేదు స్ట్రాంగ్గా. కొంచెం ఏమన్నా స్ట్రాంగ్ రీజన్ ఏమన్నా చెప్పుంటే బాగుండేది. బట్ వెళ్ళగానే వాళ్ళకి ఏం ఉండవులేండి. అది నువ్వు సడన్గా లేపి ఒకరిని సెలెక్ట్ చేసుకో అంటే ఇంకా మేబీ ఏమన్నా వాళ్ళిద్దరిలో ఆయన కొంచెం ఏజ్డ్ కదా, అంటే ఏజ్డ్ అంటే ఆయన టూ మచ్ ఏజ్డ్ కాదులేండి. సో అందుకని అలా సెలెక్ట్ చేసుకున్నారేమో మరి. నెక్స్ట్ మళ్ళీ సంజన గారు వచ్చారు, సంజన గల్రాణి గారు. ఏవి వేశారు. ఇలా 7th క్లాస్లోనే మోడలింగ్ స్టార్ట్ చేశాను, తర్వాత జాన్ అబ్రహం గారితో యాడ్ చేశాను, తర్వాత పూరి గారు చూసి నన్ను తీసుకున్నారు, తర్వాత ఒక కేసులో ఇరుక్కోవడం వల్ల నాకు లైఫే స్పాయిల్ అయిపోయింది, తర్వాత కొన్ని రోజులకి నాకు క్లీన్ చిట్ వచ్చి కేసు అనేది కొట్టేయడం అయింది, లైక్ నేను దాని నుంచి బయటికి రావడం అయింది అన్నట్టు. బట్ స్టిల్ ఇది చాలామందికి ఇంకా నాకు ఒక ప్లాట్ఫామ్, చాలామందికి ఈ విషయం తెలియజేయడానికి అన్నట్టు చెప్పారు. 55 ఫిలిమ్స్ చేశారంట, ఇంకా టీవీ షోస్ చేశారంట. సో 2022లో ఒక కొడుకు అండ్ ఇప్పుడు ఈ ఇయర్లో 5 months అయిందంట డాటర్ పుట్టి. సో ఒక 13 మందినో ఏమో అరేంజ్ చేసి వచ్చారంట వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరినీ కలిపి. సో అమ్మాయి 5 నెలలే కాబట్టి పుట్టి. సో యా కొంచెం ఎమోషనల్ అయితే అయ్యారు ఈ ఎలిగేషన్స్, తన కేస్ గురించి అదే ఇష్యూ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు. ఈమెకి కొంచెం తెలుగు ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను, మేనేజ్ చేస్తారో ఆర్ ఆశా ఫ్లోరా సేని గారి లాగా ప్రాబ్లం అయిద్దా చూడాలి.
నెక్స్ట్ రాము రాథోడ్ గారు వచ్చారు, సింగర్. ఈ డ్యాన్స్తో వచ్చారు, తన సాంగ్కే బొంబాయికి రాను ఆ సాంగ్కి వచ్చారు. సో ఈయన కూడా వెళ్ళేటప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు నాగార్జున గారి నుంచి. ఇంకా ఆయన సాంగ్ అయితే మిస్ వరల్డ్ స్టేజ్ మీద కూడా ప్లే చేశారంట, అండ్ 516 million వ్యూస్ వచ్చినాయి అంట. సో ఇట్స్ నైస్. ఇంకా లోపలికి వెళ్ళారు, హౌస్లోకి వెళ్ళిపోయాక జస్ట్ వాళ్ళు కూడా చూసి డ్యాన్స్ వేస్తున్నారు ఆయన సాంగ్కి. లైక్ ఆయన స్టెప్స్ ఉన్నాయి కదా, ఆయన బొంబాయికి రాను ఆ సాంగ్కి సృష్టి వర్మ గారు కొరియోగ్రాఫర్ కదా. సో డ్యాన్స్ వేద్దాం, ఆ స్టెప్ వేద్దాం అని అడుగుతుంటే మీకు మీ అంత బాగా అన్నట్టు నాకు రాదన్నట్టు మాట్లాడారు రాము రాథోడ్. బట్ చేశారు ముగ్గురు కలిసి. తర్వాత రితు చౌదరి కూడా జాయిన్ అయ్యారు. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో కామనర్, ఇది జ్యూరీ నుంచి అంట, నవదీప్ వస్తారు. నవదీప్ వచ్చి ఇంకా ఏంటి కార్డ్స్ అవి బాగా ఇస్తున్నావు అంట కదా, ఇక్కడికి కూడా తెచ్చావా కార్డ్స్ అన్నట్టు అంటే, ఇక్కడికి కూడా తెచ్చాను, ఎల్లో రెడ్ అరిచేసాం కరిచేసాం అన్నీ చేసాం అన్నట్టు చెప్తారు నవదీప్ గారు అగ్ని పరీక్ష షోలో. సో దమ్ము శ్రీజాన్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే లైక్ ఫస్ట్ రాగానే ఏదేదో మాట్లాడేసింది, ఎక్కువ మాట్లాడేసింది, వాయిస్ బాగాలేదు, 2 రెడ్లు వచ్చినాయి. శ్రీముఖి ఏమో ఇట్లా నువ్వు అరిస్తే ఎవరు చూడరు అంటే తామకే కౌంటర్ ఇచ్చింది, మరి నిన్నే చూడలేదా అన్నట్టు. ఆ ధైర్యం నాకు నచ్చింది అన్నట్టు చెప్తాడు నవదీప్. అలాగే సరే ఆ ధైర్యం నచ్చి తీసుకుంటే తర్వాత టాస్కుల్లో ఇంకా అసలు అదరగొట్టేసింది. ఆ స్పీడ్, ఏదైనా చెప్పడం ఆలస్యం అన్నట్టు బాగా మాట్లాడాడు అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ టాస్క్ పర్ఫార్మెన్స్ కానీ, సో అట్లా ఇంకా నాకు తెలుసు నేను సెలెక్ట్ అవుతానని, నేను విన్నర్ కూడా అవుతానని నమ్మకం నాకు ఉంది అన్నట్టు మాట్లాడింది ఆ అమ్మాయి కూడా. సో సరే ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, నాకు తెలుసు మీ ఓట్స్ కూడా నాకు పడ్డాయని నేను చూశాను అన్నట్టు చెప్పింది ఆ అమ్మాయి. అంటే జ్యూరీ ద్వారా వెళ్ళడమే కాదు, మీ ఓట్స్ కూడా నాకు పడ్డాయని తెలుసు అని ఒక పాయింట్ యాడ్ చేయడం నాకు నచ్చిందనమాట. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ అమ్మాయి జ్యూరీ ద్వారా వెళ్ళినా కానీ ఫస్ట్ ఓటింగ్లో ఫస్ట్ ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి. అంటే మనం అవుట్ సైడ్ చూసుకుంటే మనకి హాట్స్టార్లో ఎట్లా పడ్డాయి అనేది మనకు తెలీదు, బట్ అవుట్ సైడ్ చూసుకుంటే ఈ అమ్మాయికే ఉంది. సో అందుకే నేను ఇందాక ఎవరెవరు ఎలా వెళ్ళారని చెప్పింది. ఓటింగ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఓటింగ్ ద్వారానే పంపించాల్సింది. తర్వాత మిగిలిన వాళ్ళల్లో ఓకే ఇప్పుడు త్రీ పీపుల్ని ఓటింగ్ ద్వారా అన్నారు, ఫస్ట్ 3 వచ్చిన వాళ్ళని ఓటింగ్ ద్వారా పంపించాల్సింది. మిగిలిన వాళ్ళల్లో జడ్జెస్ని సెలెక్ట్ చేయమనాల్సింది. ఆ ఓటింగ్ వచ్చిన వాళ్ళనే జడ్జెస్ తీసుకుంటే ఇంకా వీళ్ళకు ఓటింగ్ వచ్చి కూడా జడ్జెస్ ద్వారా వెళ్తున్నట్టు ఎందుకు అన్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ టాస్క్ అనమాట. వెళ్ళే ముందు అయితే నవదీప్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది అమ్మాయి. అంటే నాకు అంటే బాగా అనిపించింది. తనేమో నవదీప్ ఏమో ఇవన్నీ వద్దమ్మా అంటాం, హగ్ చేసుకోవడం, తర్వాత నా పేరు నిలబెట్టంటే పేరు నిలబెట్టాలా, నీ పేరు నిలబెట్టాలా అన్నట్టు నాగార్జున గారు జోకేస్తుంటే అదే మనందరి పేరు అన్నట్టు. సో అంటే ఆయన ఎంకరేజ్ చేసి, అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడే కాదు లైక్ బ్యాక్ స్టేజ్ అలా నవదీప్ గారు బాగా ఎంకరేజ్ చేసినట్టున్నారు. అది అమ్మాయికి కనిపిస్తుంది అనమాట, లైక్ ఆయన ఎంకరేజ్మెంట్ అనేది. సో అది ఇంకా అందుకని అలా బ్లెస్సింగ్స్ తీసుకుంది అనిపించింది. నెక్స్ట్ అయితే టాస్క్, ఇది బట్టలు ఉతికే టాస్క్ అనమాట. ఇది రాము రాథోడ్ గారికి ఇచ్చింది శ్రీజ. ఎందుకు అంటే రాము రాథోడ్ గారు సంజన గారు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరుంటే రాము రాథోడ్ గారికి ఇచ్చింది. ఎందుకు అంటే సంజన గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, రాము రాథోడ్కి ఇంకా లేదు కాబట్టి, లేదేమో అనుకొని ఇస్తున్నా అన్నట్టు ఇచ్చారు. ఓకే, అంటే ఉమెన్ కాబట్టి ఆమెకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి తెలుసు అన్నట్టు చెప్పారు. సో నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వచ్చారు, ఏవి వేశారు. సో 300+ ఫిలిమ్స్ చేశారంట, ఇంకా 2 పిల్లలు ఉన్నారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ కోసం వచ్చానన్నట్టు ఆయన బేసిక్గా చెప్పారు.
ఇలా ఇన్ని లాంగ్వేజెస్ చేసావు కదా, ఎందుకు మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నట్టు అడిగారు నాగార్జున గారు. అదే అన్ని లాంగ్వేజెస్ చేయడం వల్లే నేను ఇక్కడ అవైలబుల్ లేను అనుకొని నాకు అలా ఇచ్చేశారు, గ్యాప్ వచ్చేసింది అన్నట్టు చెప్పారు. నేను ఇక్కడ చేయట్లేదు అనుకొని నన్ను పిలవట్లేదు అన్నట్టు. నెక్స్ట్ డైలాగ్స్ చెప్పమన్నారు. కొన్ని ఆయన మూవీస్లో కొన్ని డైలాగ్స్ చెప్పారు, ఇంకా పంపించారనమాట హౌస్లోకి. ఈయన అంటే ఫేడ్ అవుట్ అయిపోయి ఉన్నారు. పర్ఫార్మెన్స్ వైజ్ నాకు తెలియదు ఎంతవరకు పర్ఫామ్ చేయగలరో లేదో. నెక్స్ట్ లాస్ట్ కామనర్ ఆడియన్స్ త్రూ అని చెప్పారు ప్రియా శెట్టి గారు అనమాట. ఎందుకు బిగ్ బాస్ అంటే నాకు అసలు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉంది, బట్ ఫ్యామిలీ ఆర్థోడాక్స్ అనమాట, సో డాక్టర్ అవ్వాల్సి వచ్చింది. సో మేమందరం మామూలుగా బిగ్ బాస్ చూస్తాము. సో ఈ ఆపర్చునిటీ చూడగానే మా మమ్మీయే నన్ను ఎంకరేజ్ చేశారు వెళ్ళమని. సో ఇంకా అందుకని కష్టపడి అప్లై చేసి ఇక్కడి వరకు వచ్చానని చెప్పారు. నువ్వు సింగిలా కమిటెడా అంటే సింగిల్ అని చెప్పారు. ఇంకా నాగార్జున గారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా షో అయిపోయింది అని ఊరికే నాగార్జున గారు లైక్ ఇట్స్ డన్ అన్నట్టు చెప్పి క్లోజ్ చేయబోతుంటే శ్రీముఖి వచ్చేసి నేను ఒక్క కామనర్ని సెలెక్ట్ చేస్తా అన్నట్టు అడుగుతారనమాట. ఇది నా నుంచి అండ్ అభిజిత్ నుంచి ఇద్దరి నుంచి అన్నట్టు మర్యాద్ మనీష్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా మర్యాద్ మనీష్ కూడా లోపలికి వెళ్ళిపోతారు. నాగార్జున గారేమో ఇంకా అందరికీ మిగిలిన వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అవ్వద్దు, ఇంకా మీకు ఉంది బెటర్ ఫ్యూచర్ అన్నట్టు వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి మీ అందరితో లైక్ ఒక ఈ పిక్చర్ దిగేసి ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు టాస్క్ అనమాట, ప్రియా సెలెక్ట్ చేయాలి. ప్రియా గారు సంజన గారికి అండ్ సుమన్ శెట్టి గారికి ఎయిదర్ ఆఫ్ దెమ్ కుకింగ్ అనుకుంటా. కుకింగ్ టాస్క్ వస్తే సంజన గారు ఆల్రెడీ నాతో చెప్పారు నేను కుక్ చేస్తా అన్నట్టు ఇనిషియేట్ తీసుకున్నారంటే సరే అని సంజన గారికి ఇస్తారు. ప్రియా శెట్టి గారు ఇస్తే అప్పుడు సంజన గారు ఏం చెప్తారంటే నాకు కుక్ చేయడం రాదని చెప్తారు. హౌస్ అందరూ అరుస్తారనమాట, మరి ఎందుకు తీసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు 2 హౌస్లు ఉన్నాయి కదా, దాని గురించి దాని దగ్గరకు వద్దామని చెప్పి మెయిన్ హౌస్లో కామనర్స్ ఉంటారు, సెకండ్ హౌస్లో సెలబ్రిటీస్ ఉంటారని చెప్తారు. అది అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టే. ఇమాన్యుయల్ ఇక్కడ కూడా అప్పుడప్పుడు మేము వచ్చిపోవచ్చా సార్ అన్నట్టు అడుగుతాడు. అది బిగ్ బాస్ మీకు టైం లైక్ ఆ సిచ్యువేషన్ బట్టి మీకు చెప్తారన్నట్టు చెప్తారు. అది ఇవాళ ఎపిసోడ్ జరిగిందైతే. సో నాకైతే అంటే ఇది జస్ట్ కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి వెళ్ళడమే కాబట్టి పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు. బట్ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఉన్నాయో చెప్తాను. కామనర్స్ అందరి దగ్గర నుంచి ఉన్నాయి నాకు ఎక్స్పెక్టేషన్స్. దెన్ సెలబ్రిటీ విషయానికి వస్తే నాకు తనుజ గారి దగ్గర నుంచి ఉంది, అండ్ ఆశా శైని గారి నుంచి నాకు లేదు ప్రస్తుతానికైతే. తర్వాత ఆమె పర్ఫార్మెన్స్కి నాకేమైనా వస్తే నేను చెప్తాను. దెన్ ఇమాన్యుయల్ గారి దగ్గర నుంచి ఉంది ఆబ్వియస్లీ, ఒక కామెడీ యాంగిల్ కానివ్వండి అట్లా కొంచెం ఉందన్నమాట. అండ్ సృష్టి వర్మ గారి దగ్గర నుంచి ఉంది, అండ్ బర్నీ గారి దగ్గర నుంచి కూడా ఉంది, అండ్ ఇంకెవరు అండ్ రితు చౌదరి గారి దగ్గర నుంచి కూడా ఉంది. ఇంకా సంజన గల్రాని ఐ డోంట్ నో, అంటే ఇప్పుడే లైక్ బేబీ బర్త్ కూడా అయింది 5 months తర్వాత, అండ్ తెలుగు ప్రాబ్లం ఉందనుకుంటున్నాను. సో ఓకే, ప్రస్తుతానికైతే ఫ్లోరా శైని గారి లాగే హోల్డ్లో పెడదాం పర్ఫార్మెన్స్ రిలేటెడ్. రాము రాథోడ్ గారి దగ్గర నుంచి కూడా ఓకే. అండ్ ఇంకా సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి ఐ డోంట్ హ్యావ్. సో ప్రస్తుతానికైతే ఫ్లోరా శైని గారు, సంజన గల్రాని గారు, సుమన్ శెట్టి గారు, వీళ్ళని చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు, ఎవరి నుంచి లైక్ మీకు ఎక్కువ ఎవరు నచ్చారు ఆర్ ఎవరిని ఫాలో అవుతున్నారో కమెంట్ చేయండి. అండ్
లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.